ఆశ్చర్యపరుస్తున్నారు. దేవుని నామాన్ని మహిమపరచుట, దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని మహిమపరచడం, దేవుడు మనకి ఇచ్చిన కారణం ఏంటి? దేవునికి స్తోత్రం. ఆంటీ అంకుల్ వారి వివాహ జీవితంలో 40 సంవత్సరాలు దిగ్విజయముగా జరిగించి 40 ఏట ప్రవేశింప చేసుకున్నందుకే కృతజ్ఞతగా మనం అందరం దేవుని ఆరాధించడానికి ఇక్కడ కలిగి ఉన్నాం. ఆమె దేవునికి స్తోత్రం. అందరి బట్టి దేవుడిని స్తుతించాలి కదా, దేవుని ఆరాధించాలి కదా. పడతారా? ఎవరైనా సిద్ధపడి ఉన్నారా? హల్లెలూయా. ఒకటి గ్రహించండి, ఇది టెస్టింగ్ ప్రాసెస్. అంతే. కరెంట్ ఉంటే నన్ను స్థుతిస్తారా లేకపోయినా స్థుతిస్తారా అని దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. మన మనసుల్ని, మన హృదయాన్ని గ్రహిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏది ఉన్నా లేకపోయినా దేవుని స్థుతిద్దాం. హల్లెలూయా. నా చేయి తర్వాత
చాలా సునీత వాళ్ళ పెద్ద కొడుకు సందీప్, స్వాతి వాళ్ళ పెద్దలు, చిన్న కొడుకు కిషోర్, అఖిల. దేవుడు ఈ రోజు ఇలా వచ్చారంటే ఏసై కృప, ఏసై వాళ్ళు ఇక్కడే పెరిగారండి. పెరిగి ఎంతో స్థితిమంతులండి. అది దేవుడు తెలుసు. మీరు చెప్పుకోవటం గొప్ప కాదు. మరి ఏదైనా ఒక ముందుంటేనే దేవుడి దగ్గరికి వస్తారు. మరి ఎందుకు అవన్నీ దేవుడు తీశాడో దేవుడు తెలుసు అని మాకేం తెలియదు. అలాంటి స్థితి నుంచి చాలా బాధపడ్డారు, చాలా అవసరపడ్డారని మళ్ళీ వాళ్ళ సంగ్రహానికి దేవుడు తీసుకొచ్చి ఈ రోజున ఈ స్థితిలో వచ్చి సందీప్ మొబైల్ షాప్ అంటే తెలవని వాళ్ళు ఎవరూ లేరండి. అది ఏసైకే వెళ్ళగలుగుతారు, అది మనుషులు కాదండి. అందుకని ప్రతిరోజు కూడా దేవుడు స్థుతించుకుంటూ దేవుళ్ళు యథార్థంగా ఉంటూ దేవుడి కార్యాల్లో పాల్పంచుకుంటూ చిన్న వయసు అయినా కానీ చర్చి కార్యాల్లో ముందుకుంటారని నేను అనుకుంటున్నాను. అది దేవుడి మహిమ కోసమే చెప్తున్నాను, గొప్ప కోసం కాదు, మహిమ కోసం అండి. మరి అన్ని విషయాల్లో దేవుడు వాళ్ళని ఆశీర్వదించారంటే దేవుడికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుడి కార్యాల్లో పాల్పంచుకుంటూ దేవుడిని ఆశ్రయిస్తూ దేవుడికి అవి చిత్తమని తీసివేసి దేవుడి చిత్తానుసారం నడుచుకుంటూ సమయాన్ని పోలేకుండా సద్వినియోగం చేసుకుంటూ పెద్దలు దేవుని ఎందు గౌరవించి సంఘ దైవజనులు కూడా గౌరవించుకుంటూ మరి నెలకు ఒకసారి స్థితి కూడా గృహంలో పెట్టుకొని అన్ని దేవుడికే మహిమ కలుగుతున్నాక ఈ రోజు ఇలా ఉంచారంటే దేవుడికి మహిమ. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరం ప్రవేశపెడుతున్న ఆ భార్యాభర్తలు ఇద్దరికి దేవుడు ఇంకా బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, దేవుడు ఎదుగుదలిచ్చి వారి కుటుంబం ద్వారా వారి బంధువులు ఇక్కడ తమ్ముడు ఎంతో మంది ఉన్నారండి. వారందరూ కూడా మారడానికి సహాయం చేయాలి, వారు అలా ఉండడానికి సహాయం చేయాలి. మీరందరూ కూడా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఎక్కిన సాక్షి దేవుడు దీవించిందాక దేవుడు నమ్మకంగా ఉందంటే దేవుడు దళితులు ప్రార్థన, తండ్రి ప్రార్థన, తల్లి అమ్మయ్య గారు కూడా ఎంతవరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఆలోచించాడు, దేవుడు నిర్ణయించాడు. ఇంకా మంచి ఆరోగ్యంగా ఉంచడం దయచేయండి. దేవుడికి మనది కాదు, దేవుడు ఇచ్చిన మనము, దేవుడు ఇచ్చిన ఆరోగ్యము. ఇంతవరకు కూడా ఆర్తి అంకులు ఇంత ఆరోగ్యంగా ఉండి దేవునికి స్తోత్రం. మీరే చెప్పవలసింది నీటి భక్తులను జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరం. ఈ రోజు మీరు ఇలా నిలబడ్డారంటే మీ ప్రార్థన కాదు, తల్లిగారి ప్రార్థన. ఆ తల్లిగారి ప్రార్థన ద్వారా ఈ కుటుంబం రక్షణ పొందింది. వీరు మాత్రమే కాదు, మీరు పిల్లలు అలాగే మీరు సిస్టర్ వాళ్ళ అన్నదమ్ముల్లో వాళ్ళ కుటుంబాన్ని ఇప్పుడు పెద్ద గొప్పగా మార్చేశాడు దేవుడు. ఆమె దేవునికి స్తోత్రం. ఆ తల్లిగారి ప్రార్థన ద్వారా ఈ రోజు ఈ కుటుంబాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో దేవుడిని స్తుతించుటలో ఉన్నాయి. ఆ తల్లిగారు మన మధ్యలో లేకపోయినా వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిగారి పేరు అన్నపూర్ణ గారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది ఈ రోజు చూడాలని దేవుడి గారికి వచ్చాక ముందు అన్నపూర్ణమ్మ గారు, తర్వాత దేవుని రక్షణ పొందిన తర్వాత యేసు మహిమల దేవుడు ఆమెను రక్షించుకొని రక్షణ బాధ్యతనిచ్చి ఒక కుటుంబాలను ఈ రీతిగా కట్టుటకు దేవుడిలో నిలబెట్టుటకు దేవుడు ఆ తల్లి ద్వారా ఇన్ని ఆత్మలు రక్షింపబడటకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఆమె దేవునికి స్తోత్రం.
ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది. ఎన్నో ఎన్నో ఏళ్ళు ఎన్నో ఎన్నో నెలలు వేచి ఉన్న తరుణం రాలే వచ్చింది. దేవుని సంకల్పంలో నవవధువరులకు ఈ ఘన పరిణయం జరిగింతు రండి.
నీ వివాహ మహోత్సవములు 40 సంవత్సరముల నీ వివాహ మహోత్సవం ఇలాగే నిన్ను వెంబడిస్తూ ఆ కుటుంబం నానాటికి వర్తిల్లినట్టుగా మీరే సహాయం చేయమని వారి బంధువులు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దగ్గరగా చెప్తామా? విశ్వాసంతో చెప్తామా? నన్ను కాపాడితివి, నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది, నీ అనురాగం. కాబట్టి కొద్ది సమయం స్వీట్గా క్లుప్తంగా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకంటే ప్రతిరోజు అయితే ఇలాంటి ఇబ్బంది ఓపిక
ద స్పిరిట్ లో ఫోర్త్ ఫ్రూట్ ఏంటండి? లాంగ్ సఫరింగ్, అంటే దీర్ఘశాంతం, ఓపిక, పేషెన్సీ అనేది ఒక ఆత్మ ఫలం. అది ఇక్కడ కనపడాలి దేవుని సన్నిధిలో. ఒక్కోసారి ఆదివారం మీద మటన్ షాప్ దగ్గర చాలా క్యూ ఉంటుంది, అయినా కానీ ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కానీ దేవుని సన్నిధిలో ఒక్కోసారి రాదు, కానీ వస్తే గొప్ప వాళ్ళం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఆ యొక్క ఫోర్త్ ఫ్రూట్ అనేది దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. అది కూడా ఈరోజు మీలో కనబడాలి. నాకు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ కొద్దిసేపు దేవుని మార్చడానికి మరి మన మధ్యలో నొప్పించే టెన్షన్ పడుతున్నారు, కానీ ఇంతకు మమ్మల్ని యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అంతగా మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు చాలా చాలా ఎత్తుగా ఉన్నాయి. మనందరము ఆన్లైన్ ప్రేయర్కి రామని చెప్పి హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఒకవేళ కాబట్టి మరి వారిని బట్టి మనం చేస్తున్నాం. ఇంతవరకు కాలంగా దాన్ని కుటుంబం తోడుగా ఉండి వాళ్ళిద్దరిని జతపరిచేద్దాన్ని నూతనముగా వివాసాలు వారికి కావాల్సిన ఆరోగ్యం తెచ్చి ఇక్కడ ఉన్న ప్రతి వారిని దీన్ని ఆశ్రయించి మీరు మేమందరూ స్టీవెన్ గారికి, రమేష్ బాబు గారికి, అదేవిధంగా లాజర్ గారికి ఎవరు కూడా లేవడం కానీ, కదలడం కానీ, చిన్నపిల్లలు అలా పరిగెత్తడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. కొంచెం సేపు మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆశతో, ఆసక్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో నేను మీ కూడి తర్వాత నేను ఎలా వస్తాను. దేవునికి స్తోత్రం. మనకంటే ముందుగా ఇక్కడ వచ్చి ఉన్నాడు, నీకంటే ముందుగా ఉన్నాడు ఇక్కడ. మనం ఆలస్యంగా వస్తాం కానీ దేవుడు ఆలస్యం చేయడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఒక అర్ధగంట 2 గంటల తర్వాత వస్తారు, కానీ దేవుడు అన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో, దేనిని బట్టి ఏకీభవిస్తారో అది మరియు జీసస్ మా యొక్క డైజెషన్ సిస్టమ్ని కొద్ది సమయం ఆగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మీ వాక్యము చేత మమ్మల్ని ముందుగా నిలబడి శరీర సంబంధమైన ఆకలి కంటే ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు మాకు దయచేయండి యేసయ్యా. ఈ వాక్యం ద్వారా మాతో కొన్ని నిమిషములు మాట్లాడండి, మీరే మహిమ పొందండి. ఆ మర్మము సత్యంలో ఈ వాక్యం చదువుకుంటాం, కానీ ఈరోజు దేవుడు ఆ యొక్క వాక్యం ద్వారా ఒక ప్రత్యేకమైన సందేశం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వల్ల నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేసి చాలా ఉంటాయి. ఉదాహరణకు మంచి సమరయుడు, లేదంటే తగ్గిపోయిన కుమారుడు, వితుమాని ఉపమానం, లేదంటే శతాధిపతి. కొన్ని కథలు అనేవి క్రైస్తవులకు బాగా తెలుసవి. ఎంత తెలిసిన యెహోవా, అందరూ చెప్పండి, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేస్తాను.
మరి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? ఎవరైనా చెప్పగలరా? నవ్వుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పేసి ఎవరు వారి మనసులో అనుకున్నారు? చెప్పాడు మీకు ఎప్పుడైనా? ఆయన నీ స్నేహితుడైతే, ఆయన నీ రక్షకుడైతే, ఆయన నీతో ఉంటే వాక్యము వినటం మంచిది. దేవుని సన్నిధిలో ఏమైనా కానీ పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో ఆదివారం ఉండుట మంచిది. ఎందుకనంటే ఆదివారం దేవుని సన్నిధిలో నీ వాక్యం వినకపోతే ఆ ఖాళీ ప్లేస్ ని అమ్మవారి భర్తీ చేయడానికి ఎన్నో ప్లాన్స్ వేస్తా ఉంటుంది. దేవుని వాక్యంలో ఉంది, Satan has so many schemes to defeat you and send to hell. దాని దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి. నీ దగ్గర ఓన్లీ ఈ వేల మీద లెక్కించే ప్రణాళికలు ఉన్నాయి. నేను ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఇది అని చెప్పేసి నీ దగ్గర ఇండియన్ ప్లాన్స్ ఉన్నాయి. కానీ Satan has so many schemes to defeat you. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ఈ విధముగా ఒకటిగా ఉండుట మంచిది. దేవునికి స్తోత్రం. ఎన్ని పాయింట్ చెప్పాను? ఒకే పాయింట్ చెప్పాను. దేవునికి స్తోత్రం. లేట్ అయితే మా ఆయనకు అన్నం పెట్టాలని చెప్పేసి ట్యాబ్లెట్ ఆడబెట్టాను, మంచినీళ్ళు ఆడబెట్టాను, జ్యూస్ ఆడబెట్టాను, అన్నం వండి ఆడబెట్టాను, తిను అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ భార్య భర్త అలా వెళ్ళిపోరు. దేవునికి స్తోత్రం. బదులు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కానీ జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మీరు నా వైపు చూడండి. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా, అరే నీ ప్రాణానికి నా ప్రాణం అంటురా అని చెప్పేసి కొంతమంది అంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గుంజంటున్నాను. కానీ నిజమైన ప్రేమ ఉన్న భార్య కానీ భర్త కానీ ధనమున్నా ధనము లేకున్నా నీతో ఉంటారు. కాబట్టి నీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇంకోటి ఫైనల్ 7th పాయింట్, ప్రమాణాలు చేయిస్తారు కదా. ప్రమాణాలు చేయించేటప్పుడు ఆ బిషప్ వాళ్ళందరూ వచ్చారంట. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, నీవు దేవునికి దాసుడవైతే లోకమంతా కూడా నీకు దాసుడుగా ఉంటుంది. నీవు దేవునికి దాసుడవైతే పరిస్థితులన్నీ కూడా నీకు స్వాధీనమవుతాయి. నీవు దేవునికి దాసుడుగా ఉంటే శత్రువు నీకు దాసుడవుతారు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా లేచే పరిస్థితులన్నీ కూడా నీ స్వాధీనం అవుతాయి, నీకు వచ్చి లోపడతాయని దేవుని వాక్యంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 47వ వచనంలో ఉంది, నీవు దేవునికి దాసుడుతున్నాను, నాకు అప్పగించాలండి, నాకు చెప్పొద్దు. అటే చూడండి, మీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. ఎటు చూడద్దు, నేను ఉన్నామని మర్చిపోండి. మీరిద్దరే ఉన్నారు, దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ సంఘం ఉన్నది, సంఘం పెద్దలు బంధువులు అందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ వివాహం జరగబోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పింది పెళ్లి కుమార్తెతో మీరు చెప్పాలని చెప్పేసి ప్రభు పేరట తెలియజేస్తున్నాను. చూడండి, శుభ తరుణం కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని జాగ్రత్తగా వినాలి నేను చెప్పి. దేవునికి స్తోత్రం. సిరిపురపు వీరభద్రం అను నేను, సిరిపురపు వీరభద్రం అను నేను, సునీత అను నిన్ను, సునీత అను నేను, మరణం మనలను ఎడబాపు వరకు, మరణం ఎడబాపు వరకు, కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా యావదాస్తిలో భాగస్థురాలిగా ఘనపరచి నా పెళ్లి భార్యగా చేసుకొని నిన్ను మాత్రమే హత్తుకొని శ్రమల్లో బాధలో నేను చెప్పిన విధముగా ఈ చొప్పున జరిగింతునని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధుల ఎదుట దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మైక్రోఫోన్ పెట్టుకున్నారు.
తాను నిన్ను నిన్ను ఎడబాపు కొరకు కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధ ఎందును ఆరోగ్యమందును మరణం మనలను ఎడబాపు వరకు నిన్ను ప్రేమించి సంరక్షించి నా శరీరముతో నిన్ను గణపరచి నీకు లోబడి నా ఆస్తిలో భాగస్థురాలుగా చేసుకుని నిన్ను మాత్రమే హత్తుకుని ఉందునని ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను పరలోకంలో దేవుడు నిర్ణయించిన ఈ దినము ప్రకారం తెలియజేస్తున్నాను. నీ దీవెన నీవయ్యా దేవాలవయ్యా, నీ దీవెన నీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే సంవత్సరంలో మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి పోషించినట్టు విధానం కొరకు మీకు వందనాలయ్యా. మరి మా మధ్యలో తండ్రి మేమందరూ ఆనాడు ఉండకపోవచ్చు, మీరు ఉండలేదయ్యా, మేము పుట్టకే పోవచ్చు. కానీ మా కన్నడ ఎదుట మట్టుకు కూడా తండ్రి నీ ప్రేమలో వర్ధిల్లుటకు నీ కృప దయచేయండి. దానికి సాదృశ్యంగా ఈ బంగారంలో వారు ఒకరినొకరు ధరింపజేయకుండా అయ్యా క్రీస్తుని ధరించుకొని మిగిలిన సంవత్సరములన్నీ నిన్ను పోలి నడుచుని కృప దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను ప్రతిష్ఠించుకున్నావు, పేరు పెట్టి పిలిచావు. నేను ఇంకా తల్లిదండ్రుల ఇంట ఉండటం మీకు ఇష్టం లేదు, అది మంచిది కాదని నాయన పరిశుద్ధ వివాహం ద్వారా మీరు నాయన మరి ఒకసారి ఈరోజు జతపరిచినందుకు మీకు వందనములను తొలగించి లేమిని తొలగించి ఆ లేమిలో కూడా ఒకరు నాయన ప్రేమించుకొని ఈరోజు నిల్చున్న విధానం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇచ్చిన చక్కని ఇద్దరు కుమారులను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. యవన కాలమందు తండ్రి వారికి ఇచ్చిన నాయన మరి తోడు నాయన స్వాతి సిస్టర్ మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము.